మానవ పరిణామ క్రమానికి ఆధారంగా మన శరీరంలో పెద్దగా ఉపయోగం లేని శరీర భాగాలు ఇంకా ఉన్నాయి. అలాంటి వాటిలో అపెండిక్స్ ఒకటి. చాలా మంది శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్పేదేంటంటే ఈ అపెండిక్స్ ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థలో అవసరం లేదు. అందుకే ఎప్పుడైనా అపెండిక్స్ ఇన్ఫెక్షన్ రాగానే వెంటనే దానిని కట్ చేసి తొలగించేస్తారు. అయితే ఈ అపెండిక్స్ వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయని ఈ మధ్యనే కొంతమంది శాస్త్రవేత్తలు ఓ థియరీ చెప్పుకొచ్చారు. అసలేంటి అపెండిక్స్? మనిషి జీర్ణ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనది పెద్ద పేగు. ఆ పేగు చివరన ఓ 2 అంగుళాల పొడవుండే ఆఖరి భాగాన్నే అపెండిక్స్ అంటారు. ప్రస్తుత కాలంలో అపెండిక్స్ వల్ల జీర్ణక్రియకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా నిజానికి ఈ అపెండిక్స్ మన శరీరానికి ఓ రక్షణ కవచంలా పనిచేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ అపెండిక్స్ భాగంలోని ద్రవాలను పరిశీలించినప్పుడు ఇక్కడ ఆహార పదార్థాల నిల్వలతో పాటు అత్యంత గాఢమైన ఇమ్యూన్ సెల్స్ ఉన్నట్లు గుర్తించారు. మన శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాలు, వైరస్లతో పోరాడి వాటిని నాశనం చేయడానికి ఈ ఇమ్యూన్ సెల్స్ ఎంతగానో ఉపయోగపడతాయట. అంతేకాదు మన శరీరానికి మంచి చేసే గట్ బ్యాక్టీరియా కూడా అక్కడ పెద్ద సంఖ్యలో నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఈ గట్ బ్యాక్టీరియా మొత్తం పేగుల్లో కూడా ఉంటుంది. ఇది ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించే క్రిములను నాశనం చేస్తుంది. అలాగే వాటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. దీనిపై శాస్త్రవేత్తలేమన్నారంటే, డయేరియా వంటి వ్యాధుల బారిన పడినప్పుడు పేగులు పూర్తిగా ఖాళీ అవడం వల్ల అందులోని గట్ బ్యాక్టీరియా కూడా నశించిపోతుంది. అలాంటి సమయంలో పేగులన్నింటికీ అపెండిక్స్ ఒక గట్ బ్యాక్టీరియా స్టోరేజ్ రూమ్ లా పనిచేస్తుందట. అంటే మన శరీరానికి అపెండిక్స్ ఖచ్చితంగా అవసరమే. అందుకే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దానిని తొలగించకుండా ఉంటేనే మంచిదనేది సైంటిస్టుల మాట. అయితే ఈ అపెండిసైటిస్ వంటి ఇన్ఫెక్షన్లొచ్చినప్పుడు మాత్రం దానిని తొలగించడం తప్ప మరో మార్గం ఉండదు. ఇది అపెండిక్స్ వెనుకున్న సైన్స్. మరి మీలో ఎవరైనా ఇప్పటివరకు అపెండిసైటిస్ వ్యాధి బారిన పడ్డారా? కామెంట్ల రూపంలో తెలియజేయండి.